महासंकल्पोर्वकं कन्यादानं करिष्ये इति संकल्प्याः ओम श्री भगवदाज्ञेयाः भगवत्कैङ्कर्यरूपं श्रीमदच्युतानन्दवीर्यस्य श्रीमदादिनारायणस्य स्वकीयजनाभिजरोरुगभ्रमराजमान चतुर्मुखस्य वेदवेदान्तगीयमानस्य अवदुम्बरवेदागमान अनेककोटिब्रह्माण्डानान्दस्य रोमगोपुरन्धस्य सद्वरदस्तमो गुणाधिष्ठित हरिहर ब्रह्मादिगमः महिमाभिरामस्य आदिमध्यान्तरहित परञ्ज्योतिस्वरूपस्य अणिमाद्यष्टप्रदारिणीः लक्ष्मीरमणस्य विशालोरस्तलपरिभ्राजमान कौस्तुभबिम्बित भुवनत्रयस्य कमलालय कमलमुखकमलप्रिय कमललोचन कमलबान्धवस्य एवं विध पुंडरीकस्वरूपिणः परमपुरुषस्य विराट्रूपिणः निखिलदुरितनिवारणभञ्जाननस्य अचिन्त्यापरिमितप्रीडमाणस्य प्रिय कमललोचन कमलबान्धवस्य एवं विध पुंडरीकाक्षस्य समग्रैश्वर्यादिषड्गुण सम्पन्न भगवन्नामधेयस्य तनोस्थितानां ब्रह्माण्डकोटीनां मध्ये ब्रह्मा भगवन्नारायण शब्देन व्यावहारिकपदवीं प्रसन्नस्य सलिलापरिमित अनन्तदेशितः कालदो मन्वन्तरादिपरिच्छेदस्य तनोस्थितानां ब्रह्मरद्रविडद्राविडकर्णाटलाडमदाडमुलिन्द पाण्ड्यसेन शूरसेन भोटभास्कर बर्बर केकल कुन्दल सौवीर सौराष्ट्रादि अहोबिल प्रभृति भगवत् दिव्यदेशानः ताम्रवर्णीपलस्मनीकृतमाला बाहुदा सुवर्णमुखी नदीनां चोत्तरे कल्याणमण्डपे श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ कल्याणकर्तुः श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य पिण्डरगोत्रोद्भवस्य तिरुवेङ्कटद्रुणादबाबनामधेयस्य धर्मपत्न्याः नलिनीकुमारीणाम्याः श्रीकान्तनामधेयस्य धर्मपत्न्याः दिव्यगोपिकाकुमारीणाम्याः पौत्रः मौनीश्कुमारनामधेयस्य सह कुटुम्बस्य కూర్చున్న వాళ్ళందరూ కూడా దశ అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశానాం మమ పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నివాస సిద్ధ్యర్థం వైకుంఠ సాలోక్య सामीप्य सारूप्य सायुज्य फल सिद्ध्यर्थम अग्निष्टोम अतिरात्र फल सिद्ध्यर्थम सहस्र कोटि फलितं सालंकृत अद्य करिष्ये कन्यां गरगसंपन्नां सौभाग्यगोत्रोद्भवीं श्रीदेवीनाम्नीं संप्रदते नमः सर्वं श्रीनिवास अर्पणम् अस्तु गोविंद गोविंद कन्यादान समये పదవిని అలంకరించినటువంటి నేను ఒక ఇంటికి పురోహితుడిగా ఉండడం అనేటటువంటిది నా స్థాయికి తగిన పని అయినటువంటిది కానప్పటికీ కూడా రామ ఈ వంశంలో నువ్వు జన్మిస్తావని నిన్నొక్కసారి ఎత్తుకోవాలని నీకు పేరు పెట్టాలని నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకోవాలని నీకు మంత్రోపదేశం చేయాలని నీ వివాహం చేసేటప్పుడు నీ పక్కన కూర్చొని నీ వివాహ సౌందర్యాన్ని దర్శించాలని నీతో ఉండాలని నీకు వేదాధ్యయనం చేయించాలని ఈ కోరికలతో కొన్ని లక్షల సంవత్సరాలుగా నీ ఇంటికి పురోహితుడిగా ఉండిపోయానయ్యా ఇవాళ నా జన్మధన్యమైంది రామ అని వశిష్ఠ మహర్షి అంతటి వాడు రామచంద్రుడి దగ్గర చెప్పుకొని పొంగిపోయాట. ఇవాళ బాగా పరమాత్మ అనుగ్రహించదలుచుకుంటే ఆయన ఇచ్చేటటువంటి మొట్టమొదటి సౌభాగ్యం ఆయనకు దగ్గరగా ఉండడం, ఆయనను సేవించేటటువంటి భాగ్యం నిరంతరం ప్రసాదించడం. ఎప్పుడో చెప్పాను ఒకసారి, ఆంజనేయ స్వామి అంతటి వాడు సీతమ్మ వారి దర్శనానికి చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు అందరి వానరములకు ఎంతో మందికి ఎన్నో గొప్పగా బహుమానాలు ఇచ్చేటువంటి రామచంద్రుడు అసలు ఈ కార్యాన్ని సాధించినటువంటి ఆంజనేయ స్వామికి ఏమి ఇవ్వాలా అని ఆలోచించినటువంటి వాడే ఏదైనా ఇచ్చినట్లయితే తనని తాను తక్కువ చేసుకున్నటువంటి వాడు అవుతాడని చెప్పి ఒక్కసారి సింహాసనం దిగి కిందకు వచ్చి ఇలా రావయ్యా హనుమాన్ చెప్పి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు స్వామి. ఆలింగన సౌభాగ్యాన్ని ప్రసాదించాడు.
ఇది ఇచ్చి చెప్పాట, ఇంతకంటే నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదని చెప్పాడు. ఒకరికి కౌగిలింది ఇచ్చామంటే ఈ ఆత్మ నీ సొంతం అని చెప్పడం అనేటటువంటి భావనలో అటువంటి గొప్పతనం ఉంటుంది. అటువంటి జన్మను పొందాలి అంటే రోజు ఈ చేతులతో స్వామికి నైవేద్యం పెట్టేటువంటి యోగ్యత, ఆయనను సేవించేటటువంటి యోగ్యత, ఆయన పక్కన కూర్చునేటువంటి యోగ్యత, ఇవాళ ఇలా దగ్గరగా కూర్చొని ఆయన ఘట్టాన్ని తిలకించేటువంటి యోగ్యత, ఇటువంటి కార్యం చేసేటువంటి యోగ్యత అత్యంత ప్రేమ కలిగినప్పుడు మాత్రమే పరమాత్మ అనుగ్రహించేటువంటి గొప్పదైనటువంటి అనుగ్రహం ఇది. ఇటువంటి అనుగ్రహంలో ఇవాళ మనందరం కూడా పాల్గొన్నాం. ఇది స్వామి అత్యంత దయ. ఇటువంటి దయామృత వర్షంతో ఆకాశరాజు గారి సంస్థానానికి విచ్చేసి ఆయన వివాహం చేయాలి అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలో చెప్పాడు స్వామి. ఆయన చాలా గొప్పవాడు కాబట్టి ఆయన మామగారు అత్తగారు పేరు చూడండి, ఆకాశరాజు గారు ధరణిదేవి. వివాహం చేయాలి అంటే ఆకాశం అంత పందిరి భూదేవి అంత అడుగు ఉండాలి. మామగారు అత్తగారి పేరు సరిపోయాయా లేదా అంటే విశాలమైనటువంటి పరమాత్మను నిజంగా నువ్వు తూగదలుచుకుంటే నీ మనస్సు ఆకాశము వలె ఉండాలి, అంతులేనిదై ఉండాలి. అతని యొక్క పాదపద్మముల కింద నీ భక్తి అత్యంత గొప్పదై ఉండాలి. అటువంటి మనస్సు ఎవడైతే ఉంటాడో వాడి పేరు ఆకాశరాజు అంతే. అటువంటి వాడి దగ్గరికి తానే వచ్చి స్వామి చేతులు జోడించి కన్యాదానమును స్వీకరిస్తాడు. అటువంటి స్థితిని కోరుకుంటాడు స్వామి. ఇవాళ వచ్చి కూర్చున్నాడు, మండపంలో లేచి నిలబడ్డారు. ఇప్పటిదాకా కన్యాదానం చేసినట్టుగా ధరణీదేవి గారు లేచి నిలబడుతున్నారు. హృదయంలో చాలా బాధ కలుగుతుంది ఆవిడకి. ఏమని అంటే ఏం మహిమ ఉందో తెలియదు కానీ, అసలు నిజంగా ఈ మంత్రాల్లో నిజంగా ఎటువంటి శక్తి ఉందో తెలియదు కానీ, ఒక్కసారి కన్యాదానం దుభ్యమహం సంప్రదతే నమమ అని ఒక మాటను కానీ ఈడపిల్ల ఆడపిల్ల అయిపోయింది అంతే. అందుకే ఆడపిల్ల అంటే ఆడపిల్ల తప్ప ఈడపిల్లగాడని అంటారు తెలంగాణలో. అక్కడి పిల్లే అంతే ఆవిడ. తెల్లారి నుంచి ఎవరైనా వచ్చారంటే నాన్నగారు మా వాళ్ళు వచ్చారంటుంది ఆవిడ వెంటనే. మరి వీళ్ళు ఏమైపోయారో అర్థం కాదు. అవునా కాదండి? ఒక్కసారి ఆ బంగారు కలసం పట్టుకోండి. ఏమో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, చాలా ఇష్టంగా కావాల్సినటువంటి రీతిలో ఎలా కావాలంటే అలా పెరిగింది అమ్మాయి. ఎప్పుడైనా చూడండి, ఇంట్లో అమ్మాయి స్వతంత్రంగా తండ్రి జేబులో చేపెట్టి డబ్బులు తీసుకుంటుంది. అదే కొంపదీసి అబ్బాయి పెట్టడం బట్టి వీపు విమానమోదం అయిపోతుంది వెళ్ళాడు. అవునా కదా? ఇంత స్వాతంత్రంగా పెరుగుతుంది అమ్మాయి. ఎప్పుడు కూడా ఆ కాలి అందియాల సవ్వడి ఎప్పుడు కూడా ఇలా ఇంట్లో తిరుగుతుంటే ఒక అమ్మాయి పుడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇల్లంతా కూడా నిజంగా వాస్తవమైనటువంటి ఆనందాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుసు. ఇక్కడ మరి అల్లారు ముందుగా పెంచుకున్నాడు. అసలే రాజు ఎంత గొప్పగా పెంచు, అసలు లేక దొరికినటువంటి పుట్టినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాడు. ఇలా కలశం పట్టుకున్నాడు అంతే. ఆ పద్మావతి దేవి గారిని నీళ్లు పోయమని అక్కడ కూర్చున్న మహర్షి ఆజ్ఞాపిస్తున్నారు. కలశంలోంచి నీళ్లు పడకుండా కళ్ళలోంచి నీళ్లు పడుతున్నాయి. ఎందుకంటే ఈ క్షణం అయిపోయిందంటే మళ్ళీ మా ఇంటికి రావాలంటే మా అమ్మాయికి పర్మిషన్లు కావాలి, రేపు మా ఇంటికి రావాలంటే పర్మిషన్ కావాలి. ఇప్పుడు మనకి చాలా సౌలభ్యాలు వచ్చాయి, స్కైప్ అని అవన్నీ ఇలా మాట్లాడుకుంటారు. కానీ అప్పుడు ఎక్కడండి, ఆ ఊరెక్కడ ఈ ఊరెక్కడ రావాలంటే ఇంత కష్టం. తెల్లారి నుంచి ఇంటికి రావాలంటే అత్తగారి పర్మిషన్, మామగారి పర్మిషన్, తోడికోడల పర్మిషన్, ఇంకేమంటే వాళ్ళ పర్మిషన్ ఇన్ని తీసుకొని అక్కడ రావాలంటే అయ్యో మళ్ళీ మా అమ్మాయిని చూడాలంటే ఇంతకాలం అవుతుందో అని బాధపడుతుంది. అప్పుడు చెప్పాడు స్వామి, ఎందుకో మా బాధపడతావు, ఎక్కడో పెట్టి చూసుకుంటున్నాను అనుకుంటున్నామేమో, చాలా బాగా చూసుకుంటాను. కన్యాదానం చేసేటప్పుడు సరదాగా ఒక శ్లోకం చెప్తారు పెద్దలు, ఎవరెవరు ఎటువంటి లక్షణాలు చూస్తారు అని. ఎప్పుడైనా సరే కన్యా వరగతే రూపం అని ధర్మశాస్త్రం. అమ్మాయి చూస్తున్నాడు ఎప్పుడు పెళ్లి చేస్తున్నప్పుడు, అబ్బాయి నాలానే ఉన్నాడా లేదా, నాకు సరిపోయాడా లేదా, నా అంతా అందంగా ఉన్నాడా లేదా అని లక్షణాలను అమ్మాయి చూసుకుంటుందా. మాతా విత్తం పితాశ్రితం, ఇక్కడ అత్తగారు ఇక్కడ కూర్చుంది కదా, ఈ వినదే బాధిస్తాడా, మా అల్లుడు సౌండేనా, గట్టివాడేనా అనుకుంటుంది. ఎందుకంటే తనకంటే బాగా సుఖపడాలని, ఇంటికంటే ఆయనతో సుఖపడాలని ఎప్పుడు ఆ తల్లి కోరుకుంటుంది. అంతే తప్పితే ఆవిడ వాళ్ళకి డబ్బులు వీడు వచ్చేదే ఉంది ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లి గారు కోరుకుంటుంది, అల్లుడు ఎప్పుడు చాలా గట్టివాడు. మరి మామగారు ఏం చూస్తారు, మీరు అందరూ పెళ్లి చేశారు కదా, ఏం చూశారు మీరు, ఏం చూసి పెళ్లి చేశారండి, ఏం చూసి పెళ్లి చేస్తారండి? మామగారు అనుకుంటారట మా అల్లుడి గురించి 10 మంది ఏం మాట్లాడుకుంటున్నారు, పితాశ్రితం, వినడానికి ఇష్టపడతాడు. ఫలానా అయ్యో వీళ్ళు అల్లుడు అంటే చాలా గొప్పవాడంటే అదంటే అన్నాడు తోటి ఆయన అంతే ఇక సింహలాగా ఎగిరిపోతున్నాడు మా అల్లుడు గొప్పవాడు. అది లక్షణం. అది మాతా విత్తం పితాశ్రితం బాంధవాహ కులమిచ్చంది. ఇక బంధువులు ఉంటారు, వాళ్ళందరూ మనవాడేనా, మన కులమేనా, ఈ మాటలు బంధువుల దగ్గర ఉంటాయి ఎప్పుడు కూడా. మనకే అష్టైనా అంటుంటారు బాంధవాహ కులమిచ్చంది. ఏ కొంతమంది వస్తారు పెళ్ళికి, వాళ్ళెవరు స్నేహితులు, వాళ్ళు ఎంతసేపు భోజనాలు బాగున్నాయా అని అడుగు. ఇటువంటి లక్షణాలతో వివాహం ఉంటుందని అంత గొప్పదైనటువంటి వరుడు వచ్చి పరవ్యూహ భగవాంతర్యామి అర్చావతార పంచాదశయ ప్రధాన అక్షర గోత్రోద్భవాజ. ఇక్కడ స్వామి గర్భసంజాతుడు కాదు, ఒక ఋషి పేరు చెప్పడానికి. రాముడికి అయితే చెప్తాం, కృష్ణుడికి అయితే చెప్తాం. ఎందుకంటే ఆయన గర్భసంజాతుడై వచ్చాడు బయటికి, ఒక తల్లికి పుట్టి బయటకు వచ్చాడు. ఈయన ఎట్లా వచ్చాడు, ఎక్కడి నుంచో ఉద్భవించేశాడు అంతే. స్వామి వైకుంఠం నుంచి వచ్చేసాడు కాబట్టి ఇలా ప్రవరలు చెప్పడానికి దూరం. ఆయన కళ్యాణ గుణం వలనే ఆయనకు ప్రవరలుగా చెప్పారు, అయ్యా ఎవరికి దొరకకుండా ఉండేటటువంటి స్థానం ఒకటి ఉందయ్యా, దేవతలు కూడా అక్కడికి రాలేదు, దాన్ని పరమపదం అంటారు.
అది నీ గొప్పదైనటువంటి స్థితి, అది నీ పరమపదం. అక్కడికి ఈ భూలోకంలో పుట్టినటువంటి మనుష్యులు మాత్రమే రాగలరు, పుణ్యాత్ములు మాత్రమే అక్కడికి రాగలరు, బ్రహ్మాది దేవతలు కూడా అక్కడికి రాలేరని చెప్తారు. అక్కడ పరమపదంలో ఉంటాడ స్వామి. మరి ఈ సృష్టి విలాసాన్ని మొత్తం కూడా నడిపించడానికి పాల సముద్రంలో పడుకొని కనబడతాడే, దాని వ్యూహస్థితి అంటారు. ఇది నీ ఒక రెండవ లక్షణం అయ్యా. మరి నువ్వు ఎలా ఉంటావు, ఎంతుంటావని చెప్పడానికి వామనుడవై వచ్చి 3 లోకములను నీ పాదముల చేత ఆక్రమించావే, నీదెంత గొప్ప స్వరూపం అని చెప్పి విభవావతారాన్ని చూపించారు స్వామికి. మరి ఇంతలా ఉన్నటువంటి నీవు ఎలా మాకు ఉంటావంటే, అరే నేను మీ లోపలనే ఉన్నాను, అనోరణీయాన్ మహదో మహీయాన్ ఆత్మాగుహాయాం విహిదోసినంతో అని వేరు చెప్పిన రీతిలో అందరి చరాచర సృష్టి అందు అందరి లోపల వచ్చి కూర్చున్నటువంటి వాడై అంతర్యామిగా ఉన్నానయ్యా అని చెప్పాట స్వామి. మరి నువ్వు ఎన్ని రకాలుగా ఉన్నావే, పరమపదంలో, వ్యూహంలో, విభవావతారంలో అంతర్యామిగా. ఇవన్నీ మేము దర్శించలేము, చాలా అశక్తులం, మా వల్ల కాదు, మాకెలా కనబడతా ఉన్నాడ. మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు, మీకు కనబడడానికి కూడా ఒక రూపాన్ని పొందాను నేను, అదే ఈ అర్చావతారము అనేటటువంటి వైశిష్ట్యాన్ని చెప్తూ, మీరు ఏది చేస్తే అది చేయించుకోవడానికి కాదు, మీరు అన్నం పెడితే తినడానికి, మీరు స్నానం చేస్తే స్నానం చేయించుకోవడానికి, మీరు ఏది చేస్తే దానికోసమని చెప్పి మీకు ఎలా కావాలంటే అలా ఉంటూ, ఎవరైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండవచ్చు, కానీ మనల్ని వదిలిపెట్టకుండా వెళ్ళేటటువంటి వాడు ఉంటాడు. వాడి పూజా రూమ్లో కూర్చొని ఉంటాడు ఎప్పుడు మన కోసం, ఎప్పుడైనా వచ్చి మనం వాడితో మాట్లాడతామని ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు మన కోసం. వాడు ఎప్పటికీ మనకు తోడుగా ఉంటాడు. అదేనయ్యా నేను అర్చావతారాన్ని పొంది మీ ప్రతి ఒక్క ఇంటిలో, గృహంలో, ఆలయంలో మీకోసం ఎప్పుడూ ఉంటాను, ఇవి నా కళ్యాణ గుణముల చేత మిమ్మల్ని అనుగ్రహిస్తానని చెప్పి తన గుణములనే తన గోత్రముగా కలిగినటువంటి వాడై అంత సౌందర్యవంతుడైనటువంటి స్వామి. ఎటువంటి సౌందర్యవంతుడైనా ఆయన సౌందర్యం గురించి చెప్పడం మన వల్ల కానే కాదు. అటువంటి గొప్పదైనటువంటి స్వామి ఇన్ని అవతారాల్లో మీకు ఇంత సామీప్యంలో ఉన్నాను రా, వచ్చి దర్శించేంత మాత్రం చేత ఇలా పెట్టాడు చెయ్యి, ఇలా పెట్టాడు చెయ్యి స్వామి. కలియుగంలో ఎంతో గొప్పదైనటువంటిది కలియుగం. ఎన్నో వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చేటువంటి ఫలితం కలియుగంలో నామం చెప్తే మాత్రం వచ్చేస్తుందట. ఒక్కసారి గుండెకి గోవిందా గోవిందా నీ దగ్గరకు వచ్చానని చెప్తే ఇలా పెట్టుకున్నాడు స్వామి. ఏదైతే మీరు నడవలేనటువంటి సంసార సముద్రం అనేటువంటి సాగరంలో, సంసారం అంటే భార్యాభర్తలది కాదు, పుట్టుట మళ్ళీ మరణించుట, మళ్ళీ పుట్టుట మళ్ళీ మరణించుట అనేటువంటి చక్రాన్ని దాటలేక ఎప్పుడు నిన్ను పొందుతాము స్వామి అనేటువంటి బాధపడుతున్నట్టు మనం ఒక్కసారి ఆ కొండెక్కి నన్ను అనుగ్రహించు స్వామి, పాపబంధాల్లో ఉండిపోయానని చెప్పి ఆశ్రయించినంత మాత్రము చేత దాటలేనటువంటి సంసార సముద్రాన్ని మోకాళ్ళ లోతు చేస్తాను అని చెప్పి ఒక చేయిని మోకాళ్ళ దగ్గర పెట్టాడు. ఇలా ఈ పాదపద్మాన్ని ఆశ్రయించినంత మాత్రము చేత భవ సంసారాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతాను నిన్నని చెప్పి ఆ 2 ముద్రలతో ఈ కలియుగంలో ఉద్ధరించేటటువంటి వాడును నేనే, ఈ సంసార సాగరమును ఇందులోంచి మిమ్మల్ని ఉద్ధరించేటటువంటి వాడును నేనే అని చెప్పి మోకాళ్ళ దగ్గర ఒక చేయిని పెట్టి వరదముద్రతో స్వామి తన పాదపద్మాలను చూపిస్తూ ఇలా నిలబడ్డాడు. ఆ కొండ మీద ఇలా నిలబడ్డాడు ఇక్కడ అర్చావతార స్వరూపంలో. ఇది ఆశ్రయించేంత మాత్రము చేతనే అనుగ్రహించేటువంటి అవతారం అని చెప్పి తన కళ్యాణ గుణంలో ప్రవరగా చెప్పి ఆ స్వామి ఇటువంటి లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడని ఇక్కడే ఉంటానమ్మా, నా హృదయంలో నీ కుమార్తెకు స్థానాన్ని ఇస్తాను, నీవెప్పుడు కూడా బాధపడవలసిన అవసరం లేదు, ఇదిగో నా హృదయ వక్షస్థల స్థానాన్ని ఇస్తున్నానని చెప్పి స్వామి కన్యాదానంలో ధరణీదేవిని అనుగ్రహించగా ఆ అనుగ్రహ ప్రసాదాన్ని పొందినటువంటిదై చాలా అత్యంత సౌందర్య ఆనందముతో ఆ రోజున కన్యాదానమును చేసింది స్వామికి. ఎంత గొప్ప సౌభాగ్యం కదా! ఇవాళ రోజున ఈ స్థితిలో ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇక్కడ కన్యాదానం చేస్తున్నారు అంటే ఇది స్వామి సంకల్పం. ఇక్కడ కూర్చొని స్వామి తనై వచ్చి స్వీకరించడానికి సిద్ధపడి మనందరి చేత ఈ సంకల్పాన్ని చెప్పించుకొని మనందరి ద్వారా ఈ కన్యను ఆదానం చేశాడు. ఒక్కసారి కళ్ళ మూసుకొని నిజంగా మీరందరూ కూడా అమ్మవారి చేతులు నిజంగా మీరు పట్టుకున్నట్టుగా భావించి, స్వామి చేతిలో పెట్టినట్టుగా భావించి చక్కగా మీరు తీర్థం పోసి స్వామికి కన్యాదానం చేశా అనేటటువంటి భావనని మనస్ఫూర్తిగా మనస్సులో చేసి ఈ పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందండి. ఒకమారు కన్యాదానం చేసినంత మాత్రము చేత కలియుగంలో మన ఆయుర్దాయం చాలా చిన్నదండి. మనం చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయలేం, అవన్నీ వినడానికే సరిపోతుంది. మనం చేసేటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తాలు చేయడానికి కూడా మనకున్న వయసు సరిపోదు. అందుకే చాలా జాలి కలిగినటువంటి పరమాత్మ నా దర్శన మాత్రము చేత నీకు అనుగ్రహాన్ని ఇస్తాను, నాకు ఒక్కసారి కళ్యాణం చేశారా మీకు ఇటు 10 తరాల వారిని అటు 10 తరాల వారిని ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదిస్తాను. మీరు అశ్వమేధాది యజ్ఞములు చేయలేకపోయినా పర్వాలేదు, నా కన్యాదానం చేసినంత మాత్రము చేత ఆ యజ్ఞములు చేస్తే ఏం ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, ఒక గోవును దానం చేయాలంటే చేయలేము మనం, కొన్ని వేల గోవులు దానం చేసినటువంటి ఫలితం కూడా ఒకమారు కన్యాదానం చేసినంత మాత్రము చేత మీరు చేసేశారు అనేటటువంటి ఫలితాన్ని మీకు ఇస్తానని చెప్పి ఎంతో సౌలభ్యంతో ఈ కళ్యాణం ద్వారా మనల్ని ఉద్ధరించడానికి స్వామి సిద్ధపడ్డాడు. అటువంటి స్వామికి మనస్ఫూర్తిగా మీరు కన్యాదానం చేసినట్టుగా భావించండి. గోవింద ఇది సంకల్ప్య ఫోని కనీసం స్వామికి వినపడిపోయినా ఉత్సాహంగా కొడుతున్నారు వాళ్ళు.
सत्वरजस्तमोगुणाधिष्ठित हरिहर ब्रह्मादिक महात्याः अणिमात्यष्टप्रदारिणी लक्ष्मीरमणस्याः विशालोरस्तनवरिभ्राजमान कौरिष्टोम अतिरात्र वाजपेय फल सिद्ध्यर्थम सहस्र गोदान निराकार साकार भगवद अभिमताकार त्रयादशेन पवनान्वित सौभाग्य गोत्र भूदान हिरण्यदान प्रत्याम्नायं यथाशक्ति गोविंद स्वामी యొక్క అనుగ్రహం చేత ఇప్పుడే మీరందరూ చెప్పారు కన్యాదాన సమరే గోదాన భూదాన హిరణ్యదానం దృశ్యాన్ని గోదానాలు చేసాం భూదానాలు చేసాం హిరణ్యదానాలు చేసాం ఏవో మాకైతే కనబడలేదు ఇవన్నీ చేసామని సంకల్పం చెప్పారు నేను అలంకరించినటువంటి నేను ఒక ఇంటికి పురోహితుడిగా ఉండడం అనేటటువంటిది నా స్థాయికి తగిన పని అయినటువంటిది కానప్పటికీ కూడా రామ ఈ వంశంలో నువ్వు చేపట్టాలని నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకోవాలని నీకు మంత్రోపదేశం చేయాలని నీ వివాహం చేసేటప్పుడు దృష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతేదో లక్ష్మీవరపగామినీం యాం హిరణ్యం ప్రబోధంగా గోదాస్యోష్మాన్ విందేయం పురుషానహం उल्लास पल्लवित बालित सप्तलोके निर्वाह गोरखनेन गणाक्षरीराः श्रीरंग हरकदल मंगल दीपरेखा ओम नमो भगवते आनंदाय सहस्रेशाय स्मरामि सावधान सुमुहूर्ते सावधान श्री लक्ष्मी नारदवयोध्यादासना भाग्यशाः ये ते भागवताः विभीषणमुखाः कुर्वन्तु वान्मङ्गलं सावधान श्रीकृष्णस्य दयापरस्य भुवनाधीशस्य पुण्यात्मनः श्रीलं सावधान मुहूर्ते सुलग्ने श्रीदेवी च सरस्वती च गिरिजा हरिया च मण्डोदरी मङ्गलं सावधान सुमुहूर्ते पुष्पांजलिं समर्पयामि सूत्रानुष्ठानदेवतानेश्वर्यै नमः। ओम महादेव तेन विद्महे विष्णुवाक्या श्रीसूक्तेन आराधयेत् स्वामित्यादषडं कन्यासं कृत्वा किरीटाधमुद्रां प्रदर्श्य पद्ममुद्रान्तरसरेत् ओम लोके देवदुष्टामुदारान् पद्मदेवीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्नयनस्यतां त्वां वृणे विद्ववर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः फलानितपसानुदन्तमायान्तरायास्तवाह्या अलः दुराहर्षान्
नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरे गो सर्वभूतानां ब्रह्मणो ब्रह्मये श्रियम् मनसः कामभागोदिं वाचः सत्यमशीमहि सम्भवगन्धमा वासय मे कुले मातरं पद्ममालिनी सृजन्तस्निग्धानि चिक्लीकवसमे गृहे देवे मातरं श्रियं वासय मे कुले आर्द्रायः करणीं दृष्टिं पिङ्गलभूयात् प्रोभानैवेद्यं निवेदयामि आङ्गल्यादिष्टानदेवतायै श्रीमहालक्ष्म्यै नमः प्रोभानैवेद्यं उल्लासवल्लभितपालितसप्तलोके निर्वाहकोलमिदनेन गणाक्षलीलाः शिलग्रहणगणमङ्गलवीररेखा शिवङ्गरामगति नमः रक्ष हर हर दह दह मज मज मद मद शभ शभ बादल बादल आख्याद आख्याद गृहाण गृहाण आविष आविष जय जय विदल विदल अनंतापराजित अप्रतिघट
फलरूपे वदद्विदः नमश्चन्द्र सहोदरी नमस्ते अमृतजोदरे माङ्गल्यसूत्रं देवेन युष्मत्कण्ठ समर्पणे गोविन्द
धारयान् धारयेत् यो वै तामिति मन्त्रेण देवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तये देवता एव देवता पुष्पादाश्च पुष्पणे बृहस्पति प्रचोदयात् प्राणानारण्या भूर्मोक्षरित संकल्प विधानेन कल्याणाराधनमध्ये प्रथमार्चनं करिष्ये श्रीवेङ्कटेशाय नमः ओम शेषाद्रिनिलयाय नमः ओम वृषदृग्गोचराय नमः ओम विष्णवे नमः ओम सतमालाकल्पसेव्याय नमः ओम भद्रदृग्विशराय नमः ओम सुवर्धनार्धं नमः ओम रामाय नमः ओम पद्मनाभाय नमः ओम सदाबालस्तु नन्देजा आयतनवान् भवति अग्निर्वापमायतनो आयतनं भवति आपोवा अग्निरायतनो भवति एवं वेद आयतनं वेद आयतनवान् भवति वत्सलो वा Thank you.
तद्विष्णो परम श्रीरंगनाथो जगद श्रीरंग श्रीश्च वर्धतां स्वस्ति ओम
तवाहं नमामकीनस्त्वम् सामुद्रो हि तरङ्ग वचन समुद्रो न तारङ्गः सामुद्रो हि तरङ्ग वचन समुद्रो न तारङ्गः 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 उद्धृतनगनगभिदनुज कुलामित्रमित्र शशि दृष्टे दृष्टे भवति प्रभवति न भवति किं भवतिरस्कारः मत्स्यादिभिरवतारैरवतारवतावता सदा वसुधां परमेश्वर परिपाल्यो भवता भवतापभीतोऽहम् दामोदर गुणमन्दिर सुन्दर वदनारविन्द गोविन्द दामोदर गुणमन्दिर सुन्दर वदनारविन्द गोविन्द वदनारविन्द गोविन्द वदनारविन्द गोविन्द भवजलधिमतन मन्दर परमं धरमपनय त्वं मे भवजलधिमतन मन्दर परमं धरमपनय त्वं मे 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 नारायण करुणामय शरणं करवाणि तावकौ चरणौ इति षट्पदी मदीये वदन सरोजे सदा वसतु नारायण करुणामय शरणं करवाणि तावकौ चरणौ इति षट्पदी मदीये वदन सरोजे सदा वसतु
दक्षिणेन तु रौप्यपद्म व्यग्रकरां वरदां दक्षिणेन तु निगम निगमान्तवर्णितमनोहररूपा नगराजधरुडा श्रीनारायण निगम निगमान्तवर्णित मनोहर रूप नगराजधरुड श्रीनारायण नारायण श्रीमन्नारायण नारायण वेंकटनारायण వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ వివిధ నిర్బంధముల విడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ హరే హరే దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ గసమగదమని దసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేదనారాయణ వెంకటనారాయణ తిరుమల నారాయణ వాడ వెంకటరమణ గోవింద గోవింద. వైకుంఠం విడిచి భూలోకమందు తిరుమల కొండపై 7 కొండల ఎంకన్న శిలగా కొలువై భక్తుల కోరికలు తీర్చుతూ ఏ విధంగా బ్రహ్మోత్సవాల వైభోగంతో భక్తుల నయనానంతో విరాజిల్లుతున్నాడో అని 7 కొండల ఎంకన్న స్వామి కొండల నడుమ శిలవైన స్వామి అంటూ మన కుమారస్వామి వారు ఆ గోవిందుని వైభవాన్ని తన సుమధుర గాత్రంతో ఆలపించిన భజన గీతాన్ని విందాం, విని పాడుకుందాం. గోవింద హరి గోవింద తిరుమల
తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద ఏడు కొండల వెంకన్న స్వామి ఏడు కొండల వెంకన్న స్వామి కొండల నడుమ శిలవైన స్వామి కొండల నడుమ శిలవైన స్వామి మూడు నామాల ముకోపి స్వామి మూడు నామాల ముకోపి స్వామి ఉడుపులు కోరేటి సినయ్య స్వామి ఉడుపులు కోరేటి సినయ్య స్వామి ఉడుపులు కట్టి మొక్కిన చాలు కోర్కెలు తెచ్చేటి కొండంత స్వామి గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద భూమిన లక్ష్మీదేవికై భూలోకమందున సంచరించితివి భూలోకమందున సంచరించితివి బకులాదేవి పూజల ఫలము దర్శన భాగ్యం ఇచ్చిన తరుణం దర్శన భాగ్యం ఇచ్చిన తరుణం శ్రీనివాసునిగా నామకరణము ఎన్నో జన్మల పుణ్యకార్యము ఎన్నో జన్మల పుణ్యకార్యము భూలోకమందున నీ కళ్యాణం భూమిలో జనులకు ముక్తిదాయకం భూమిలో జనులకు ముక్తిదాయకం ఆయుగమైన ఈ యుగమైన ఆయుగమైన ఈ యుగమైన ఆయుగమైన ఈ యుగమైన ఏ యుగమైన అవతారమూర్తివి గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద కొలువైనంతట నీ రూపం ఏడు కొండలకు వైభోగం ఏడు కొండలకు వైభోగం గోవింద నామంతో భక్తజనం నీ తిరునామాలతో సందర్శనం తిరునామాలతో సందర్శనం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం భూలోక జనులకు నైనానందం భూలోక జనులకు నైనానందం ఏడేడు లోకాలు ఏలేటి సామి ఏడు కొండల ఎంకన్న సామి ఏడు కొండల ఎంకన్న సామి ఆయుగమైన ఈ యుగమైన ఆయుగమైన ఈ యుగమైన ఆయుగమైన ఈ యుగమైన ఏ యుగమైన అవతారమూర్తివి గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద కోట్లకు ఉన్న కూటికి లేకున్న చల్లని చూపులు అందరిపైన చల్లని చూపులు అందరిపైన ఇద్దరి భార్యల పోరు నీవు తీర్చలేక ఇరుకున పడితివి తీర్చలేక ఇరుకున పడితివి కొండ కోనల ఏడనున్నవో సిరిగల సామి సినయ్య సామి సిరిగల సామి సినయ్య సామి మొక్కులు ఎన్నో మొక్కితిమి మెట్టెక్కి మేము వచ్చితిమి మెట్టెక్కి మేము వచ్చితిమి ఆయుగమైన ఈ యుగమైన ఆయుగమైన ఈ యుగమైన ఆయుగమైన ఈ యుగమైన ఏ యుగమైన అవతారమూర్తివి గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద నేటి రాయ కలియుగ దైవమ తిరుమలగిరిపై తీరైన రూపమ తిరుమలగిరిపై తీరైన రూపమ మేళ తాళాల మంగళ రూపం గజరాజులపై నీ దివ్య రూపం గజరాజులపై నీ దివ్య రూపం పులంగి సేవల నీ దర్శనం చూసిన కనులకు నిత్య సంబరం చూసిన కనులకు నిత్య సంబరం కనులారా నిన్ను చూసిన చాలు జన్మధన్యమే జగమేలు స్వామి జన్మధన్యమే జగమేలు స్వామి ఆయుగమైన ఈ యుగమైన ఆయుగమైన ఈ యుగమైన ఆయుగమైన ఈ యుగమైన ఏ యుగమైన అవతారమూర్తివి గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద తిరుమల వాస గోవింద వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం 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 వెంకటేశ పాహి మాం
శ్రీనివాస రక్షమా వెంకటేశ పాహిమా శ్రీనివాస రక్షమా వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. Dim dim tanum, dim dim tanum, dim dim tanum tananum.
हे